మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. మొన్న వాయగా ఫిబ్రవరి 14 ఫిబ్రవరి 14 తారీఖు అనగానే లవర్స్ డే అని గుర్తొస్తుంది అందరికీ. ప్రేమికుల దినోత్సవం. మరి ప్రేమికుల దినోత్సవం నాడు ఏం చేసుకోవాలి? దాదాపుగా ప్రేమికుల దినోత్సవం జరపకూరని కొంతమంది అంటారు, జరుపురని కొంతమంది అంటారు. ఇక జరుపుతోళ్ళు ఇష్టం, జరుపునోళ్ళు ఇష్టం. కానీ ప్రేమికుల దినోత్సవం నాడు ఒకవేళ గట్టినే నచ్చుకున్నోళ్ళు ఉంటే, పనిసిచ్చుకున్నోళ్ళు ఉంటే ప్రేమించుకోవాలి, గంతవరకు అయితే లెక్క. కానీ ప్రేమికుల దినోత్సవం నాడు మాత్రం చాలా అమ్ముడు పోయినాయి అంటుల్లా. ఏం అమ్ముడు పోయినాయి? పూలో పాలో గిలో కాదు. ప్రేమికుల దినోత్సవం నాడు కండోమ్ ప్యాకెట్లు మాత్రం విచ్చలవిడిగా అమ్ముడు పోయినాయి అంట. ఇంకా చూడూరి కథ. ఓయో రూమ్లకైతే ఆయన గిరాకీ మామూలు గిరాకీ కాదు. ఆయన వాళ్ళని గట్టిగా ఫోన్ చేసి, సార్ మీ దగ్గర ఓయో రూమ్ ఉందంటే, ఇప్పుడు లేదు, ఇంకా 2 గంటల దాకా దొరకదురా భయ్, అక్కడనే అటే బీగులని చెప్పిరట. పట్నం అయినా, ఢిల్లీ అయినా, కలకత్తా అయినా, బొంబాయి అయినా, మంచి పెద్ద నగరాలల్లా ఓయో రూములు కానీ, కాండోమ్ ప్యాకెట్లు కానీ నెంబర్ అమ్ముడు పోయినాయి అంటుల్లా. చూడురు కథ. మరి ఫిబ్రవరి 14 నాడు ప్రేమించుకోవాలన్నా, మరి కామించుకుంటానికి ఏమెక్కడికి పోయినట్టు వీళ్ళంతా ఏమన్నా అంటేనేమో నాలాంటి వాడు కట్టిన శృంగారం గురించో, సెక్స్ అనో, అట్టో ఇట్టో అంటే నువ్వు గిట్ట చెప్తావురా పిలా అని అంటారు. వాళ్ళు మాత్రం చేసేదేమో గా పని. రోజా పూల సంగతి పక్కకు పెడితే, పాల కంటే పక్కకు పెడితే కాండోమ్ ప్యాకెట్లు ఎక్కువ అమ్ముడు పోయినాయంట. చాక్లెట్లు ఏమో 2వ స్థానంలో ఉన్నాయంట. అది టెడ్డీలో బిడ్డీలో ఉంటాయి కదా, ఆ టెడ్డీలు ఏమో 3వ స్థానంలో ఉన్నాయంట. 1వ స్థానంలో మాత్రం కాండోమ్ ప్యాకెట్లు ఉన్నాయంట. లవర్సు అంటే సంవత్సరం పూట ప్రేమించుకుంది మొత్తం ఈ ఫిబ్రవరి 14 నాడు తీసుకురా లెక్క. అయితే ఫిబ్రవరి 14 అంటే ఏందులా? ప్రేమికుల దినోత్సవం. ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమించుకోవాలి. గంతవరకు గట్టినే వాళ్ళ ప్రేమ ఉంటే వాళ్ళ మనసులో ఉన్న మాటని ఇప్పి చెప్పుకోవాలి. మనసులో ఉన్న మాటని ఇప్పి చెప్పుకోవాలి. కానీ బట్టలు ఇప్పుకొని చెప్పుకునేది ఎక్కడిది? పాడైపోను. గిట్ట ప్రేమలు తయారైనవి. కండోమ్ ప్యాకెట్లకు ఫుల్ గిరాకంట. ఆయన కండోమ్ ప్యాకెట్ కంపెనీ వాళ్ళే పరిసర అయినట్టు. బామ్మ గిన్ని కండోమ్ ప్యాకెట్లు పోతారని నా దగ్గర అనుకొని. ఓయో రూమ్ వల్ల అయితే ఇక ఫస్టే చెప్తే కదా, ఓయో రూములు మొత్తం ఫుల్ బుకింగ్. గిట్ట తలగబడ్డారు. రేపు నాడు పెళ్ళిళ్ళు చేసుకోమంటే ఏం పెళ్ళిళ్ళు చేసుకొని పాడవుతారు, ఆడోళ్ళు అయినా మొగోళ్ళు అయినా. కానీ రానున్న రోజులల్లా అసలు ఏం చెప్తున్నాడు సమాజానికి, మెసేజ్ ఏమిస్తున్నట్టు ఏమి లేదు. ఇప్పటిదిప్పుడే, అప్పటిదప్పుడే. పెళ్లి కాక ముందు కోలు, పెళ్లి అయిన కోలు. అసలు పెళ్ళిళ్ళు అయితేయో కావో అది నమ్మకం దాకా ముచ్చట. అందుకోసమని ఈ అత్యాచారాలు ముచ్చట. కానీ ఈ పెళ్ళి అయిన 4 రోజులకే, పెళ్ళి అయిన వారం రోజులకే మొగని పెళ్ళం చంప, పెళ్ళం మొగని చంప, ఎట్ట చంపునట్టు ఒక గిసోండి ముచ్చట. పెళ్లి కాకముందు గిసోండి కథలు పడి, పెళ్ళి అయిన తర్వాత ఆడు నచ్చక, ఆమె నేను చంప, ఈమెను ఆడు చంప. ఇక మొత్తాన్ని దారి తీస్తుంది ఏంటంటే ఒక గిసోండి కల్చరే. గంటగానం కండోమ్ ప్యాకెట్లు అమ్ముడు పోయినాయి అంటే ఇక చూడు మరి ఎంత పెద్ద పని మీద ఉన్నారంటారు ప్రేమికుల రోజు నాడు ప్రేమికులంతా.